రైట్. పులిలా వచ్చి భూతలంలా మారి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఆపేందుకు 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం సవరణలతో ఆ చట్టానికి పదునైన కోర్లు తొడిగిన ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులు సామాజిక కార్యకర్తలపై దుర్వినియోగం క్రూరంగా మారిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇదేందో కొంచెం డీటెయిల్గా చదువుదాం, మనకు పనికొచ్చే దానిలాగే ఉంది. ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ కు ద్వారా పోగుపడ్డ అక్రమ సొమ్ము తప్పుడు మార్గాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరుకోకుండా నిరోధించడానికి 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఇది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా పరిణమించిన మాదక ద్రవ్యాల క్రయ విక్రయాల నగదు అక్రమ చలామణిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరాస తీసిన తీర్మానం ఆధారంగా వాజ్పేయి సర్కార్ ఈ చట్టాన్ని తెచ్చింది. దాని అసలు ఉద్దేశం అది కాగా అనంతర కాలంలో ఏర్పాటైన ప్రభుత్వాలు పలు సవరణలతో ఆ చట్టానికి పదునైన కోర్లు తొడుగుతూ వచ్చాయి. రైతులు, యాక్టివిస్టుల నుంచి రాజకీయ ప్రత్యర్థుల దాకా తమకు అడ్డొచ్చిన అధికారి అందరిపైన ప్రయోగించే క్రూరమైన చట్టంగా దాన్ని మార్చేశాయి. స్థాయి భేదాలు ఉండొచ్చు కానీ ఈ చట్టాన్ని ఇంత క్రూరంగా మార్చడం అటు UPA ఇటు NDA సర్కార్లు కీలక పాత్ర పోషించాయి. ప్రత్యర్థులను అణిచివేయడానికి ఈ ఆయుధాన్ని వాడుకుంటున్నాయి. తప్పేమున్నది చెప్పు, నాకు అర్థం కాదు. కఠిన చట్టాలు భారతదేశంలో లేకనే, మన రాజ్యాంగం మనకు కలిపియకనే, మన న్యాయ వ్యవస్థలు న్యాయస్థానాలు మనకు కలిపియకనే రౌడీలు, దొంగలు, టెర్రరిస్టులు, రేపిస్టులు కూడా రోడ్డు మీద బెయిల్ తీసుకొని తిరుగుతున్నారు. ఒకడు రేప్ చేసిండంటే తీసుకోవాలని నడి రోడ్డులా అట్లాంటి ఊరేసి చంపేటువంటి న్యాయస్థానం మనకు లేదు. మహా అంటే ఏం చేస్తారు, లైఫ్ టైం వేస్తారు. లైఫ్ వేసిన తర్వాత ఆడు మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రాడా? వస్తున్నారు కదా, ఎంతమంది మనం చూస్తలేం. రేప్ చేసిన వాళ్ళని ఎక్కడో చోట ఎవడో ఒకటి ఎన్కౌంటర్ చేయడం తప్ప, వాళ్ళకి లైఫ్ టైం శిక్షలు వేయడం తప్ప ఏమున్నది? ఆడు రేప్ చేసిండన్న వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, వాడిని ఎందుకు రోడ్డు మీద నిల్చోబెట్టి మనం ఊరేస్తారేం? ఇదెందుకు మన న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావట్లేదు? ఒక రాజకీయ నాయకుడు దొంగతనం చేసిండు లేదా లంగతనం చేసిండు అనేటువంటి కన్ఫర్మ్ అయిన తర్వాత వాడిని ఎందుకు ఊరేస్తలేం? నలుగురు రాజకీయ నాయకులు రోడ్ల మీద ఊరేసి సంపూరి చాలు, మిగిలిన విషయాలు ఎట్లా మారాయో మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. నేను చెప్తున్నా కదా, భారతదేశంలో తొందరగా మార్పులు వస్తాయి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇలా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే చాలా భయంగా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపి కొట్టడాలు, తిట్టడాలు, మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దోచుకోవడాలు జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు వెళ్ళి చూడండి, నా మాటగా నమ్మొద్దు, మీరు వెళ్ళి చూడండి ఉత్తరప్రదేశ్లో. ద పీపుల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆర్ లివింగ్ అ లిటిల్ పీస్ఫుల్ లైఫ్. ట్రస్ట్ మీ, మోర్ దెన్ పీస్ఫుల్ లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు. ఇలా యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అప్పటి నుంచి భయం అంటే ఏంటిది అనేటువంటిది డెకాయిడ్స్కి చూపెట్టిండు. ఆయన డెకాయిడ్స్కి చూపెట్టిండు. అట్లాంటి డెకాయిడ్స్ అందరికీ నిజంగా అట్లాంటి భయం మిగిలిన అన్ని రాష్ట్రాల్లో చూపిస్తుందా? మన న్యాయస్థానాలు లేవు. న్యాయస్థానాన్ని, న్యాయాన్ని ఖచ్చితంగా ఆయన చేతులకు తీసుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎన్కౌంటర్లు చేసిండు. మీ అందరికీ తెలుసో లేదో, మహేంద్ర అనేటువంటి కంపెనీలో బొలేరో వాహనాలని చాలా ఎక్కువగా కొన్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. దొరికిన నా కొడుకుని దొరికినట్టు కారు ఎక్కించుడు, కారు ఉల్టా పల్టా కొట్టించుడు, అక్కడ వేసేసుడు వాడిని. ఇది జరిగిన తర్వాత ఎంత ప్రశాంతతతో ఉన్నారు తెలుసా? అండ్ బుల్డోజర్ గవర్నమెంట్, ఎస్, అట్లా బుల్డోజ్ చేయబట్టే ఇలా రామ్ మందిర్ మనకు పాసిబిలిటీ అయింది. తెలుసా మీకు ఆ విషయం? ఒక రామ్ మందిరే కాదు, రేపు పొద్దుగల కాశీ కూడా మనదే వస్తుంది, అది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నది. రావాలి, స్ట్రాంగ్ లాస్ రావాలి, మనకి స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉండాలి. రాజకీయ లబ్ధి కోసం ఎవరి కోసమో లొంగి పనిచేసే గవర్నమెంట్లు మనకొద్దు, అపీజ్మెంట్ గవర్నమెంట్స్ మనకొద్దు. ఒక కమ్యూనిటీకి అపీజ్డ్గా మనం ఉండొద్దు, మారాలి. PMLA యాక్ట్ ఒకరి కోసం చేసినా ఇవాళ అది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఇట్లా మనీ లాండరింగ్ కేసులు కనుక ప్రాపర్గా అందరు రాజకీయ నాయకుల మీద పెడితే, వాడి రాజకీయం మొదలు కాకముందు వాడు ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నాడు, వాడు ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు, 100 కోట్లు సంపాదించాడు అనేటువంటి విషయంలో కనుక PMLA యాక్ట్ ప్రతి రాజకీయ నాయకుని మీద పెడితే 99.9%, ఎక్కడనో 0.01% కొంతమంది ఏడో మొదలైనరు ఆడనే ఇంకా ఉన్నారు. మేబీ మారితే 4-5 కోట్ల సంపాదన వరకు వచ్చి ఉండొచ్చు కాక, కానీ 99.9% రాజకీయ నాయకులు అందరు లోపలికి పోతారు బయటికి రాకుండా. ఇది జరగాలి, ఎన్నడో జరగాలి. ఇది జరిగినాడు మనం మాట్లాడుకుందాం, కానీ జరగదు. భారతదేశం కదా.
సాక్షులపై ఒత్తిడి తెచ్చారు, వాంగ్మూలం మార్చుకోవాలని వేధించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు. మద్యం కేసులో కవితది ముఖ్య పాత్ర. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం, ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు. కొడుక్కి ఎగ్జామ్స్, బెయిల్ ఇవ్వండి. ఈ సమయంలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉంది. మధ్యంతర బెయిల్ కోసం కవిత విజ్ఞప్తి, తీర్పు రిజర్వ్ 8వ తేదీన వెల్లడి. ఇయర్ బెయిల్ చెప్పేసిన, ఆల్రెడీ అయిపోయింది, క్లారిటీ అది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించలేం, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. సీఎం అరెస్ట్తో పాలన స్తంభించిందని చెప్పలేం, పిల్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. నేను చెప్తున్నా కదా, టెర్రరిస్టుల కోసం వానికి ఉరిశిక్ష పడద్దని అర్ధరాత్రి పూట కోర్టు డోర్లు ఓపెన్ చేసి టెర్రరిస్టులకు ఉరిశిక్ష పడద్దని విన్నటువంటి అద్భుతమైన దౌర్భాగ్యపు న్యాయస్థానాలు మనకున్నాయి. కానీ న్యాయస్థానాలు తిట్టట్లే. మన న్యాయస్థానంలో ఎంత అద్భుతమైనటువంటి కల్పన ఉన్నది, ఎలాంటి ఫ్రీడమ్ ఉన్నది అనేటువంటిది నేను చెప్పుకొస్తున్నాను అనమాట. అరెస్ట్ అయ్యి అన్ని రకాల ప్రూఫ్స్ తోటి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఢిల్లీ సీఎంగా రిజైన్ చేయండి, వాడిని పదవిలోంచి తొలగించండి అని అంటే మాత్రం బాధ అవుతుంది. ఇది మన న్యాయస్థానాల పరిస్థితి.